ఎలా ఉన్నావు పాల్? ఫ్లైట్ రేపు మధ్యాహ్నమే కదా, ఉదయానికల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలని డాడీ. ఏమండి, అక్క చనిపోతున్నానని వీడియో మెసేజ్ పెట్టింది. కోళ్ళు చేస్తున్నాయి గాని కోరిక చావడం లేదు. అప్పటిదాకా అక్కడ ఉందా, నేను చూసేటప్పటికి మాయమైపోయింది. చిన్న బాబు డాన్స్ సీట్కి వెళ్ళొస్తారా? ఏం పేరు ఆడిది? ఓహో దొరబాబా. దొరబాబా? చిచ్చి చిచ్చి ఏం పేరు చండాలంగా. అమ్మో భయం వేస్తుంది. ఎరా భయపడు. భయం ఎరా బాగా భయపడ్డానా? తెలుసు కదా గెద్ద బుల్లెట్ మీద వెళ్తుంది. ఎప్పుడు వస్తావమ్మా? అక్కడ టైం పడుతుందమ్మా. నరహత్య చేయొద్దని బైబిల్ చెప్తుంది. అలాంటిది ఆత్మహత్య చేసుకుంటూ ఊరుకుంటుందా? పురిట్లో పెట్టి చనిపోతేనే అయ్యో పాపం అంటాం. అలాంటిది పుట్టి పెరిగే నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలి ఉండగా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవుడు నీకు అప్పగించిన పనిని మధ్యలో వదిలేసి చనిపోవడం పాపం కాదా? ఒక వ్యక్తిని 100 మంది కోసం చచ్చిపోతావా, 100 మందిని చంపేయమంటావా అంటే 100 మంది కోసం చచ్చిపోతానన్నాడు. అతన్ని చూసి తను కాపాడుకోలేకపోయాడని నవ్వుతామా, లేదా 100 మంది కోసం ప్రాణత్యాగం చేశాడని గర్వపడతామా? నీ చెంగుకు నిప్పు అంటుకుందని ఎవడో చెప్తే అంటుకుందో లేదో చూసుకోకుండా మంట నార్పడానికి నదిలో దూకేస్తే దాన్ని పిచ్చితనమే అంటారు. నాకెవరున్నారు బావా? నా దగ్గర డబ్బులు లేవురా. విచిత్రం ఏంటో చెప్పనా? తాళాలు వేసి లోపల దక్కున్నారు. చెప్పాను కదండి వాడు తెలివైనాడని. వాడు తెలివైనాడు కాదు, నువ్వు తింగరదానివి. మెల్లగా మాట్లాడండి, వినపడుతుందేమో. మళ్ళీ వినపడితే మళ్ళీ రాడు. ఏది నరకం? దేవుడు మనుషుల్ని చేసి పెట్టిందే నరకంలో. అసలు దేవుడుంటేనే కదా. కన్నమ్మ పెద్ద భోజీ లేరా? నువ్వా? తలపటి వచ్చిందని పడుకున్నారు. మళ్ళీ మావయ్య ఝాన్సీ ఎక్క చచ్చిపోతున్నానని మెసేజ్ పెట్టింది. ఒకసారి అర్జెంట్గా త్వరగా వెళ్ళండి మావయ్య. నేను నైట్ డ్యూటీ చేసి వచ్చాను, ఇంకెవరికైనా చెయ్యి. మొరాజు గారు, నన్ను కాపాడిన ఝాన్సీ ఎక్క చాలా ఆపదలో ఉంది. ఆత్మహత్య చేసుకుంటానని వెళ్ళిపోయింది. ఇక్కడ దగ్గరలో ఏమైనా సూసైడ్ స్పాట్స్ ఉన్నాయా మొరాజు గారు? మన గోదావరిలోకి చెవన్ కొట్టుకొస్తుంది. ఎవరంటావు? పాపం చిన్న చిన్న పిల్లలంట, ఎలా బతుకుతారో ఏంటో. చచ్చిపోయిందా? మరి పోలీసులు ఫోన్ చేశారా? అయిపోయింది, అక్క చనిపోయింది బావా. ఎవరు? ఈ షార్ట్ ఫిల్మ్ కొరకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఎవరైనా మేము ప్రొడ్యూసర్గా ఉంటాము అనే ఆలోచన కలిగితే ఎవరైనా ముందుకు రావచ్చు. ప్రొడ్యూసర్గా మేము చేయలేము కానీ సహకరించగలము అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ని చూడండి. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలంటే ఫోన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎవరు అనే ఒక షార్ట్ ఫిల్మ్. ఎవరో మీరు తెలుసుకోండి. ఆ ఎవరు మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి.